హే గైస్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఎర్త్ న్యూట్రల్ అంటే సబ్స్టేషన్ నుంచి ఎర్త్ న్యూట్రల్ డైరెక్ట్గా మన ఇంటికి తీసుకొస్తారా అని చాలామందికి డౌట్ ఉంది. అయితే చూపిస్తాను చూడండి, మీకు ఎగ్జామ్ డయాగ్రామ్ వేసి. అంతేకాకుండా పోల్ ఉంది కదా, మన ఇంటి ఎదురుగుండా పోల్ ఉంటుంది కదా, పోల్కి 3 వైర్లు వస్తాయి. ఆ 3 వైర్లలో మిడిల్ది ఎర్త్ అని అనుకుంటారు అన్నమాట మీరు. సో వాటి కోసం ఈరోజు క్లియర్ చేస్తా చూడండి. అండ్ ఐటీఐ ఎలక్ట్రికల్ కూడా నేర్చుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఇది ట్రాన్స్ఫార్మర్ డయాగ్రామ్ వేసాను నేను. సో ట్రాన్స్ఫార్మర్ అయితే సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ నుంచి ఫేసు న్యూట్రల్ తీసుకొస్తారు. డైరెక్ట్ మన ఇంటికి తీసుకొచ్చి మన ఇంటి దగ్గర ప్యానల్ కూడా కనెక్ట్ చేస్తారు. అంటే ఫేసు న్యూట్రల్ మాత్రమే, అంతేగాని ఎర్త్ తీసుకురారు. ఎర్త్ ఎవరికి వాళ్ళే వేసుకోవాలి, వాళ్ళ ఇంట్లో వేసుకోవాలన్నమాట, లేదా బయట వేసుకోవాలి. ప్రతి ఇంట్లో ఎర్తింగ్ ఉంటుంది, ఎక్కడి నుంచి బయట నుంచి తీసిరు మనం సపరేట్గా ఎర్తింగ్ వేస్తారన్నమాట. సో ఎర్తింగ్ వేసి దానికి వాటర్ మనం వేసుకోవాలి, కానీ మనకు తెలియదు కాబట్టి వాటర్ వేయం. సో అంతగా ఎర్తింగ్ కూడా మనకు అవసరం ఉండదు, అంత ఎలక్ట్రానిక్స్ పెద్ద పెద్ద వాడిది ఏముండదు కాబట్టి ఎర్త్ అన్నది పర్మనెంట్గా ఉండిపోద్ది. ఎందుకంటే మన ఇంటి దగ్గర అలా వేస్తాం అనమాట మనం. అయితే ఎర్తింగ్ అన్నది ఏ హౌస్కి ఆ హౌస్ వేసినా అక్కడ ఇచ్చుకోవాలి. ఫేస్ న్యూట్రల్ మాత్రమే ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తుంది. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే పైన పోల్స్, అంటే మన ఇంటి దగ్గర ఉన్న పోల్స్లు చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి అనమాట. ఏంటంటే పోలు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నది ఫేస్ న్యూట్రల్ అని తెలుస్తుంది కామన్గా, మిడిల్లో ఉన్నది పవర్ రాదు. అప్పుడు ఏమనుకుంటారంటే అది ఎర్త్ అనుకుంటారు. యాక్చువల్లీ పవర్ ఎందుకు రాదంటే స్ట్రీట్ లైట్లు ఉంటాయి కదా మన వీధుల్లో, స్ట్రీట్ లైట్స్ టైమర్ పెడతారు. అంటే మార్నింగ్ ఆఫ్ అవ్వాలి, ఈవినింగ్ ఆన్ అవ్వాలి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పవర్ ఉండదు ఇంకా. సో అందుకు మాత్రమే అది యూజ్ అవుతుంది. చాలామంది ఏమంటారంటే పవర్ లేదు కదా ఎర్తింగ్ అని ఇచ్చుకుంటే కొంతమంది తెలియక అప్పుడు ఏమవుతుందంటే సాయంత్రం 6 పవర్ వస్తుంది దానికి, అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. సో అది ఎర్తింగ్ కాదు, అది కూడా ఫేసే. స్ట్రీట్ లైట్ మార్నింగ్ ఆన్ అవ్వడానికి అనమాట, అంతే. ఓకేనా? ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలంటే ఈ ఐడితో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.